హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి తీసుకురాబోతున్న పుస్తకం యూ కెన్ విన్ బుక్. దీని రైటర్ షోకేర్ గారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బిల్డ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ రీచింగ్ యువర్ డెస్టినేషన్. ఇందులో మనకి షోకేర్ గారు ఏం చెప్తున్నారంటే ద విన్నర్స్ హ్యాజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్, ద లాసెస్ హ్యాజ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ సొల్యూషన్. అంటే విన్నర్స్కి ఏ ప్రాబ్లంలో అయినా సాల్వ్ చేస్తా అనే కాన్ఫిడెంట్తో ఉంటారు. అదే లాసెస్ సొల్యూషన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని భయపడుతూ ఉంటారు. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మన సక్సెస్కి హెల్ప్ చేస్తుంది. అలాగే నెగిటివ్ యాటిట్యూడ్కి దూరంగా ఉండాలి. నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఒక మనిషి యొక్క పతనానికి దారి తీస్తుంది. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలి, నెగిటివ్ యాటిట్యూడ్ని పాజిటివ్ యాటిట్యూడ్గా ఎలా మార్చుకోవాలి, షేఖర్ గారు మనకి 8 స్టెప్స్లో చెప్పారు. వాటిని మనం పాటిస్తే తప్పనిసరిగా మన ఆలోచనలు మార్పు వచ్చి మన యాటిట్యూడ్ మారుతుంది. స్టెప్ 1, చేంజ్ యువర్ ఫోకస్, లుక్ ఫర్ పాజిటివ్. జరిగే ప్రతి పనిలో మంచిని చూడాలి, మంచిని మాత్రమే చూడాలి. వాళ్ళ తప్పుల్ని వెతకకూడదు. అలా వెతికే ఆలోచనలు ఉంటే మనం వాళ్ళలో ఉన్న మంచిని చూడలేం. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటే మనం వాళ్ళ మంచిని చూడగలుగుతాం. అసలు షోకేర్ గారు ఏం చెప్తున్నారంటే చేంజ్ యువర్ ఫోకస్ అండ్ సెర్చ్ ఫర్ పాజిటివ్ ఇన్ ఎవ్రీథింగ్. స్టెప్ 2, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డూ ఇట్ నౌ. ప్రతి మనిషిని నాశనం చేసేది ఏంటంటే ప్రతి పనిని పోస్ట్ పోన్ చేయడమే. మీరు ఒకసారి ఆలోచించండి, మనం అనుకున్న పనిని వెంటనే కంప్లీట్ చేస్తే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అదే పనిని మనం రేపు చేద్దామని పడుకుంటే అది చేయలేకపోయానని మనసు బాధపడుతూ ఉంటుంది. మనం మన యాటిట్యూడ్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే ఏ వర్క్ అయినా పోస్ట్ పోన్ చేయకూడదు, వెంటనే కంప్లీట్ చేయాలి. చేసే యాటిట్యూడ్ని ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన స్కూల్ లైఫ్లో అయినా కాలేజ్ లైఫ్లో అయినా మనకున్న సిలబస్ని మనం చదవకుండా వాయిదా వేస్తూ ఉంటాం. అలా వేయడం వలన ఫైనల్ ఎగ్జామ్స్కి బర్డెన్ పెరిగి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకు ఎప్పటికప్పుడు మనం ముగించుకొని చదువుతూ ఉంటే, కంప్లీట్ చేస్తూ ఉంటే మనకి ఫైనల్ ఎగ్జామ్స్కి బర్డెన్ అనేది పడదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే డూయింగ్ ఎనీ వర్క్ రైట్ నౌ, డోంట్ పోస్ట్ పోన్ ఎనీథింగ్ బికాస్ పోస్ట్ పోన్ ఇస్ అ స్టెప్ ఆఫ్ failure. Step 3, develop an attitude of a gratitude. Gratitude reflects humanity. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. దీనికి అర్థం నీకు మంచిని గుర్తించాలి, అంతేకాని నీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని గుర్తించకూడదు. ఇక్కడ షోకేర్ గారు మనకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. అదేంటంటే నీకు మంచి క్వాలిటీస్ని గుర్తించమంటున్నారు కదా అని నేను మంచోని అని చెప్తూ ఉండటం కాదు. నీ యొక్క గుడ్ టాలెంట్ని గుర్తించి దాన్ని డెవలప్ చేసుకొని ఉన్నత స్థితికి మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రాక్టీస్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ గ్రాటిట్యూడ్. స్టెప్ 4, గెట్ ఇన్ టు ఏ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మనం నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మన దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ నేర్చుకున్నది కాదు. రియల్ ఎడ్యుకేషన్ అంటే నీ చుట్టూన్న ప్రపంచం నుంచి నేర్చుకునేది. ప్రతి వ్యక్తికి చుట్టూ ఒక సమాజం నుంచి ఎంతో నేర్చుకోగలుగుతాడు. అలా నేర్చుకున్నది నీ యొక్క నిత్య జీవితంలో కంపేర్ చేసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకోవడమే అసలైన ఎడ్యుకేషన్. మన నిత్య జీవితంలో జరిగేవి కష్టాలు కానీ సుఖాలు కానీ వాటి నుంచి గుణపాఠం నేర్చుకొని ఉన్నత స్థితి వైపు అడుగులు వేస్తూ విజయం వైపు మనం పయనించాలి. కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బుక్స్, వీ వాంట్ టు లెర్న్ మోరల్ వాల్యూస్ ఆల్సో అని మనకి షోకేర్ గారు ఇలాలో చెప్తున్నారు. స్టెప్ 5, బిల్డ్ హై సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ఆత్మగౌరవం ఎలా ఏర్పడుతుంది? నీ మీద నీకున్న నమ్మకంతో, నీ మీదున్న ఆలోచనలతో గౌరవం అనేది ఏర్పడుతుంది. నువ్వు సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండాలనుకుంటే చేసే పనులు ప్రొడక్టివిటీగా ఉంటాయి. ఏ పని అయినా ఎలా చేయాలో ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఏ పని నువ్వు పూర్తి నమ్మకంతో చేయగలుగుతావు. ఒకవేళ నీపై నీకు గౌరవం లేకపోతే ఆ పనులు చేయడం చాలా కష్టం అవుతుంది. అసలు నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటే నీవు ఒక పనిని ఏమీ ఆశించకుండా అని ఒక మంచి పని చేయాలి. ఏమీ ఆశించకూడదు. దానివల్ల నీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నీ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుందో నువ్వు తర్వాత చేసే పనులలో నాణ్యత పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీ లైఫ్లో మార్పు వస్తుంది. ప్రతి పనిని అనుకున్న సమయంలో చేయగలుగుతావు. అంతేకాకుండా టైం మెయింటెనెన్స్ అనేది నీ లైఫ్లో ఒక పార్ట్ అవుతుంది. స్టెప్ 6, స్టే అవే ఫ్రమ్ నెగిటివిటీ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండండి.
ఎందుకంటే నెగిటివిటీ పీపుల్తో కనెక్ట్ అవుతే వాళ్ళలో ఉన్న నెగిటివిటీ మొత్తం మనకి స్ప్రెడ్ చేస్తారు, మనల్ని ఫెయిల్యూర్లోకి లాగుతారు. అందుకని వాళ్ళకి దూరంగా ఉంటూ మన సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉండాలి. డోంట్ ఆర్గ్యూ విత్ నెగిటివ్ పీపుల్ బికాస్ ఇట్ ఈస్ డేంజరస్ టు యువర్ లైఫ్. స్టెప్ 7, లెర్న్ టు లైక్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి డన్. నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. మనం ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా పనిని వదిలిపెట్టకుండా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ పనిని మనం సక్సెస్ చేయాలి. లవ్ యూ థింగ్స్ వాట్ యూ డూ. నెక్స్ట్ స్టెప్ 8, స్టార్ట్ యువర్ డే విత్ సంథింగ్ పాజిటివ్. మనం మార్నింగ్ లేవగానే పాజిటివ్ థాట్స్తో లేవగానే పాజిటివ్ బుక్స్ కానీ పాజిటివ్ సాంగ్స్ కానీ వినాలి. అలా వినడం వల్ల ఆ డే అంతా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి పాజిటివ్ మైండ్ సెట్గా మారుతాం, నెగిటివిటీ దూరంగా ఉంటాం. ఇలా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తే మనం డెస్టినేషన్ని రీచ్ అవుతాం, లైఫ్ని సక్సెస్ఫుల్ చేస్తాం. ఇలా మన 8 స్టెప్స్ని కానీ పాటిస్తే పాజిటివ్ యాటిట్యూడ్తోని బిల్డ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మన సక్సెస్ని ఎలా అచీవ్ చేసుకోవాలి, మన సూపర్ అచీవర్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూపర్ అచీవర్స్ డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్ప్రొడక్టివ్ థాట్స్, ఈసోటెరిక్ థాట్స్ ఆర్ క్యాసోట్రోఫిక్ థాట్స్. ది థింక్ కన్స్ట్రక్టివ్లీ అండ్ దే నో వాట్ దర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ డిటర్మైన్స్ దేర్ సక్సెస్. అంటే మన అచీవర్స్ అందరూ వాళ్ళ మైండ్ని కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళు. ఎలా అంటే వాళ్ళకి అవసరం అనేటివి మాత్రమే ఆలోచించేవాళ్ళు, అనవసరం అనుకున్న వాటికి దూరంగా ఉండేవాళ్ళు. అలా వాళ్ళ విజయం వైపు అడుగులు వేస్తూ వాళ్ళ ఆలోచనలతో ఉండేవాళ్ళు. మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపనతో ఉండాలి, కానీ ఏదో జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి అనే ఆశతో బ్రతకకూడదు. దీనికి ఒక కథ చెప్తాను, వినండి. ప్రిస్ట్ అనే వ్యక్తి కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా ఒక బ్యూటిఫుల్ ఫామ్ కనిపించింది. ఆ ఫామ్ చివరికి కారు ఆపి ఆ బ్యూటిఫుల్ క్రాప్ని అప్రిషియేట్ చేయడానికి కారు నుంచి బయటికి వచ్చి చూడగా అందులో ఒక ఫార్మర్ ట్రాక్టర్తో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఆ ఫార్మర్ కూడా ప్రిస్ట్ని చూసి తనని కలవడానికి వచ్చాడు. ప్రిస్ట్ అంటున్నాడు, ఫార్మర్, మీరు దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి, ఎందుకంటే నీకు మంచి బ్యూటిఫుల్ క్రాప్ ఇచ్చాడని. అప్పుడు ఫార్మర్ రిప్లై ఇస్తున్నాడు, నేను దేవుడికి థ్యాంక్ఫుల్గానే ఉంటా, అలాగే ఇదంతా నా కష్టార్జితం అని అన్నాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే మన వంతు ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి, మనం చేసే పనుల్లో దేవుడిపై నమ్మకం ఉంచాలి, కానీ దేవుడిపై భారం వేయకూడదు. అంటే సక్సెస్ అనేది యాక్సిడెంట్ కాదు, ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. సక్సెస్ అంటే ఏంటంటే ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు సక్సీడ్, ఫార్మ్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ దట్ ద ఫెయిల్యూర్స్ డోంట్ లైక్ టు డూ. అంటే ఫెయిల్యూర్స్కి గురి అవుతాం అనే పనుల్ని మనం ఎప్పుడు చేయకూడదు. సక్సెస్ ఎలా అవుతారు, అసలు ఫెయిల్యూర్స్ ఎలా వస్తాయి, మన ఫెయిల్యూర్స్ని క్రాస్ చేసి మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, మనం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క లైఫ్ హిస్టరీస్ చదవాలి. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతలు ఉంటాయి. వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, అందులో వాళ్ళు సర్టెన్ క్వాలిటీస్ చూపిస్తారు. అవేంటో మనం ఐడెంటిఫై చేయాలి, వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం కూడా వాళ్ళలాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతాము. అదేవిధంగా మనం ఫెయిల్ అయిన వారి దగ్గర నుండి మనం కొన్ని నేర్చుకోవచ్చు. అవేంటంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా కొన్ని గుణాలు ఉంటాయి, వాటిని మనం దూరంగా ఉంచాలి. అలా అయితేనే మనం కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. కొంతమందికి సక్సెస్ అంటే ఏంటి, మనీ సంపాదించడం, మరికొందరికి గుర్తింపు సంపాదించుకోవడం, మరికొందరికి ఆనందంగా ఉండటం. ఇలా సక్సెస్ డెఫినేషన్ ఎన్నెన్నో ఉంటాయి. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ శివకేర్ గారు ఒక మాట చెప్తున్నారు, అదేంటంటే విజయం అనేది ఒక యోగ్యమైన లక్ష్యాన్ని మనిషి అంచులుగా మనిషికి అందుకోవడం అని అంటారు. ఇక్కడ అంచెలుగా అంటే సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు, జర్నీ లాంటిది. ఎప్పటికైనా దాన్ని చేరుకోలేం, ఎందుకంటే ఒకటి సాధించాక మరొకటి సాధించాలని క్యూరియాసిటీతో ఉంటాం. అందుకని సక్సెస్ని జర్నీతో పోల్చారు. సక్సెస్ అనే ఫీలింగ్ మనలో మనమే కలగాలి అని వేరే వాళ్ళు చెప్తే వచ్చేది కాదు. అందుకే ఒకసారి సక్సెస్ మన లోపల ఫీల్ అవ్వకుండా బయటికి ఎంత కనిపించినా అది పూర్తిగా శూన్యమే అవుతుంది. యోగ్యమైన అనే మాట ఇది విలువలకి సంబంధించింది. ఇది లేనప్పుడు లక్ష్యం అయోగ్యమైనది, ప్రమాదమై ఉన్నది. అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం, వెళ్ళే దారి పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అంటే ఇక్కడ మన యోగ్యమైన మాట మన ప్రయాణంకి ఎటువంటిది తెలుపుతుంది, దాని అర్థం తృప్తిని ఇస్తుంది. మనం ఎంత సక్సెస్ అయినా కూడా మన సక్సెస్ అనేది మన తృప్తిని ఇవ్వకపోతే దాని అర్థం నిరర్థకం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బిల్ కాస్బీ
ఏం చెప్తున్నాడంటే, నాకు విజయ రహస్యం తెలీదు కానీ ఓటమి రహస్యాలు తెలుసు. అందరినీ పెట్టడమే ఓటమికి కారణం అంటారు. అవును ఫ్రెండ్స్, మనలో చాలామంది అందరినీ సంతోషపెట్టడానికి, అందరిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎప్పటికీ పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ విజయం అనేది అందరూ ఇష్టపడేది, కానీ అందరూ ఒప్పుకునేది కాదు. విజయం సంతోషం ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. విజయం అంటే మనం కోరుకున్నది పొందడం, అదే సంతోషం అంటే మనం పొందినది కోరుకోవడం. ఫ్రెండ్స్, మనం చేసే పనుల్లో సక్సెస్ కాకుండా వచ్చే అడ్డంకులేంటి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటంటే, మనం అహంకారంతో ఉండటం, మనం చేసే పనుల్లో గెలుస్తామో లేదో అనే ఆలోచనలతో భయపడుతూ ఉండటం, అలాగే మనం చేసే పనులు ప్లాన్ ప్రకారం చేయకపోవడం, మన లైఫ్లో సడన్ చేంజెస్ రావడం, మనం ఎక్కువ పనులు పోస్ట్పోన్ చేయటం, మనకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం, మనం ఏం పని చేసినా కరెక్ట్గా ఫోకస్ పెట్టకపోవటం, మన డబ్బు వస్తుందని ఆశతో ముందు చూపుతో లేకుండా పనిలోకి దిగటం, ఇవన్నీ మనం సక్సెస్ కాకుండా ఆపే పనులు. ఫ్రెండ్స్, ఈ రీజన్లో కొన్ని నిజాలుంటాయి, మరికొన్ని కల్పించుకున్నవి ఉంటాయి. సక్సెస్ అయ్యే క్రమంలో అందరికన్నా పై చేయి అవసరం. అంటే మనం ఇంకొకరికన్నా పై చేయి సంపాదించడానికి మనం చేసే పనుల్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ట్రై చేయాలి. కానీ మనం ఏ పని అయినా స్పెసిఫిక్గా చేయాలనుకోవద్దు. అంటే ఒక పనిని 100% మిస్టేక్స్ లేకుండా బెటర్గా చేయాలనుకోవడం ఒక మెంటల్ ఇల్నెస్ లాంటిది అవుతుంది. ఇక్కడ శివకేర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే, ఒక గుర్రం హార్స్ రేస్ 5 గుర్రాలు మొదటిగాను 10 గుర్రాలు మొదటిగాను రావచ్చు. అంత మాత్రాన అది మిగతా గుర్రాల కన్నా ఫాస్ట్గా పరిగెడుతుంది అని మనం అనుకోవద్దు. అది ఒక అడుగు దూరంతోనే గెలవచ్చు, కానీ దానికి వచ్చే ప్రైజెస్ మాత్రం 5 రెట్లు 10 రెట్లు విలువైనవి అయి ఉంటాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనతో ఉన్న వాళ్ళందరూ గెలుస్తున్నారంటే దాని అర్థం వారంతా మనకన్నా గొప్పవాళ్ళు అని కాదు. వాళ్ళు కొంచెం తేడాతోని మాత్రమే గెలుస్తున్నారు. కాబట్టి మనం ఆ విషయంలో అయినా 100% బెటర్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా 100 డిఫరెంట్ థింగ్స్లో 1% అయినా డిఫరెంట్గా ఉంటే చాలు. ఫైట్ ఫర్ వాట్ యు వాంట్. మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ట్రీట్ చేస్తామో అనే థాట్స్ బట్టే మన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ మారుతాయి. గొప్ప వాళ్ళందరూ సక్సెస్ కావడానికి ముందు వాళ్ళు కఠినమైన అడ్డంకులు ఎదుర్కొన్న వారే, కానీ వారు ఏనాడు ఓటమి చూసి భయపడలేదు. అలా భయపడి ఉంటే, వాళ్ళు వెనకడుగు వేసి ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉండేవాళ్ళు కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక బయాలజీ టీచర్ తన స్టూడెంట్కి క్యాటర్పిల్లర్ ఏ విధంగా బటర్ఫ్లైగా మారుతుందో చూపిస్తున్నాడు. ఇంకొక 2 అవర్స్లో బటర్ఫ్లై తన గూడు నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తుంది, కానీ దానికి ఒక హెల్ప్ ఎవ్వరు చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు టీచర్. కానీ ఒక స్టూడెంట్ ఆ టీచర్ మాట వినకుండా బటర్ఫ్లై మీద జాలితో తన గూడిని చెదరగొట్టి దానిని బయటికి తీసుకొస్తాడు. కానీ కొద్దిసేపటికి ఆ బటర్ఫ్లై చనిపోతుంది. టీచర్ మళ్ళీ క్లాస్కి రాగానే స్టూడెంట్స్ అందరూ జరిగింది చెప్తారు. అప్పుడు ఆ టీచర్ స్టూడెంట్స్తో బటర్ఫ్లై గూడు నుంచి బయటపడే ప్రయత్నంలో దాని రెక్కల్ని బలపరుచుకుంటుంది. అది ఒక ప్రకృతి నియమం. దానికి సహాయం చేసినందువల్ల అది దాని బలాన్ని తెచ్చుకోలేకపోయింది. అందుకని బయటికి వచ్చిన వెంటనే ఎగరలేక చనిపోయిందని టీచర్ స్టూడెంట్స్తో చెప్తాడు. ఈ థియరీ మన లైఫ్లో గిట్లా తెచ్చుకుంటే మన లైఫ్లో యోగ్యమైనది అది ఏది కూడా పోరాటం లేకుండా సాధించలేము అని ఇందులో చెప్పుకోవచ్చు. ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులని అధిగమించడం. అడ్డంకుల్ని ఏనాడు అధిగమించని వారికన్నా అడ్డంకుల్ని దాటుకొని వచ్చిన వారే వారి లైఫ్లో చాలా సెక్యూరిటీ పొందుతారు. మనం అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని చూసి మనం డిసప్పాయింట్ అవుతాం, ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్తాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గెలిచిన వారు ఎప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టరు. సమస్యకి సమాధానం ఒక్కటే, ఎప్పటికైనా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా ప్రయత్నం ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. బీ స్ట్రాంగ్ అండ్ నెవర్ గివ్ అప్. నెక్స్ట్, హౌ డు వి మెజర్ సక్సెస్ అంటే, సక్సెస్కి మెజర్మెంట్ ఏంటంటే, మనం అనుకున్న పనిని కంప్లీట్ చేసి మన గోల్ని మనం రీచ్ అయ్యాం అనే భావన మనకు కలగటమే ఈ మెజర్మెంట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.